నేను ఒక వీడియో చేశాను తప్పు జగన్దా అంటే కొంతమంది తప్పు అసలు నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందండి, నోటిఫికేషన్ వచ్చింది 2018 అంటే చంద్రబాబు నాయుడు గారి టైంలో కదా, అందుకని తప్పు సిబిఎన్ గారిది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఏదైనా ఇష్యూ మీద మనం మాట్లాడేటప్పుడు అన్బయాస్డ్ గా మాట్లాడాలండి. కరెక్టే, చంద్రబాబు నాయుడు గారు 2018లో అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు గ్రూప్ 1 రిక్రూట్మెంట్ అనేది చేయడానికి ప్రయత్నం చేశారు, మొదలు పెట్టారు. కానీ నోటిఫికేషన్ వచ్చింది కాదు మ్యాటర్. ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే ఎవాల్యుయేషన్ ఎవరు చేశారు, ఎవరి హయాంలో జరిగింది. ఇక్కడ నోటిఫికేషన్ ది ప్రాబ్లం కాదు, నోటిఫికేషన్ ది చంద్రబాబు నాయుడు గారిది ప్రాబ్లం కాదు. కేవలం ఇక్కడ ప్రాబ్లం వల్ల వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గౌతమ్ సవాంగ్ తర్వాత పిఎస్ఆర్ ఆంజనేయులు వీళ్ళ హయాంలో జరిగింది. ఇక్కడ కేవలం ఎవాల్యుయేషన్ దగ్గర ఇక్కడ కరెక్ట్గా జరగలేదు, డిజిటల్ ఎవాల్యుయేషను. సో అంతా కూడా ఏంటంటే ఒక అస్తవ్యస్తంగా జరిగింది. అందుకనే వీళ్ళ భవిష్యత్ అనేది అంధకారంగా తయారైంది. ఇప్పుడు ఒక విషయం ఏంటి అంటే ప్రతిదీ కూడా అదిగో మమ్మల్ని హింసిస్తున్నారు, మమ్మల్ని ఎంటబెడుతున్నారు, మా మీద కేసులు పెడుతున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారండి. ఇది అక్రమ కేసా సక్రమ కేసా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఏ పాయింట్ మాట్లాడినా ఏం మాట్లాడినా అన్బయాస్డ్గా మాట్లాడాలి. ఇక్కడ వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఈ అవకతవకలు అనేది జరిగింది, అది స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఇది అవకతవకలు జరిగాయా లేదా అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది. అవకతవకలు అయితే ఆ అలిగేషన్స్ వచ్చింది ఆ ఎవాల్యుయేషన్ దగ్గర. ఆ ఎవాల్యుయేషన్ జరిగింది ఎప్పుడు అంటే వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. సో అలా కాకుండా గ్రూప్ 1 ఉద్యోగులు ఒకరుగా చాలా మల్టిపుల్ కమెంట్స్ ఐ హ్యావ్ రిసీవ్డ్. సో ఎట్లా అంటే దీనికి సంబంధించి నోటిఫికేషన్ సిబిఎన్ గారు ఉన్నప్పుడు వచ్చింది, టీడీపీ ఉన్నప్పుడు నోటిఫికేషన్ వచ్చింది. అంటే టీడీపీ ఉన్నప్పుడు నోటిఫికేషన్ వచ్చింది కానీ తప్పు చేసింది టీడీపీ కాదు కదా, ఉద్యోగాలు ఇవ్వడం తప్పు కాదు కదా, నోటిఫికేషన్ ఇవ్వడం తప్పు కాదు కదా. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఒక గ్రూప్ 1 ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్న టీడీపీ గవర్నమెంట్ ఇచ్చిన, అంటే అంతకుముందు గవర్నమెంట్ ఇచ్చిన ఒక గ్రూప్ 1 నోటిఫికేషన్ని ఇక్కడ ఫుల్ఫిల్ చేయలేకపోయారు. డెఫినెట్లీ ఇప్పుడు ఒకటే ఏంటి అంటే ఖచ్చితంగా ఇది జగన్ గారికి తెలిసి జరిగి ఉండకపోవచ్చు. కానీ రాష్ట్రానికి జగన్ గారు ముఖ్యమంత్రి అయితే ప్రతి విషయాన్ని అన్నిటినీ కరెక్ట్గా మేనేజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ఇంటి పెద్ద అయినప్పుడు ఆ ఇంట్లో తప్పు జరిగింది అంటే తప్పు ఆ ఇంటి పెద్దకి సంబంధం లేదని కాదు, ఖచ్చితంగా సంబంధం ఉంటుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి, రైట్? ఇది ఒకసారి ఆలోచన చేయండి. సో కొంతమంది ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో సిబిఎన్ గారిది తప్పు అంటే మాత్రం ఇక్కడ ఈ విషయంలో చాలా క్లియర్గా కనిపిస్తుంది. తప్పు సిబిఎన్ గారిది కాదు, టీడీపీ గవర్నమెంట్ కాదు అని. ఏదైనా కానీ ఒక పాయింట్ మీద మాట్లాడేటప్పుడు ఆ పాయింట్ గురించి నేను మాట్లాడతా. ఇక్కడ వైసీపీకి సపోర్ట్ కాదు, అలాగని టీడీపీకి కూడా నేను సపోర్ట్ కాదు. అన్బయాస్డ్గా ఒక సమస్య మీద మాట్లాడేటప్పుడు సమస్య మీదే మాట్లాడాలి. తర్వాత త్రిబుల్ గారు, ఈ ఎస్పీ నాయక్ గారు ఆ ఇష్యూ మీద ఖచ్చితంగా నేను ఇంకొక వీడియో ప్రిపేర్ అవుతా ఉన్నా. అసలు ఏంటి అప్పుడు నిజంగా కొట్టారా, ఏం జరుగుతూ ఉంది? నిన్న మన డిప్యూటీ స్పీకర్ గారికి గేమ్ ఆడుతూ జారి పడ్డంతోనే అతనికి ఇంజ్యూరీ అవ్వడం ఇదంతా కూడా జరిగింది. అది కూడా నేను ఇంకొక వీడియోలో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. సో మీరేమనుకుంటున్నారు, తప్పు వైసీపీ గవర్నమెంట్దా, లేకపోతే టీడీపీ గవర్నమెంట్దా, లేకపోతే నోటిఫికేషన్ చంద్రబాబు నాయుడు గారిదా?